హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనికా నిరికా వ్లాగ్. సో ఇప్పుడు శ్రావణ మాసం ఉంది కాబట్టి సో ఇల్లు అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాం. ఫస్ట్ కిచెన్ నుండి అయితే స్టార్ట్ చేసినాం. కిచెన్లో అయితే ఇక అన్ని న్యూస్ పేపర్స్ అన్నీ ఇంకా వేసేస్తున్నా. ఇల్లు ఇట్లా అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అంతా నీట్గా అయితే చేసేసుకుంటాం. మొత్తం అయిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తా. ఫస్ట్ పైన స్టేర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇలా నీట్గా. నెక్స్ట్ కింద ఫస్ట్ ఇది క్లీన్ చేసుకుందాం. ఇది క్లీన్ చేసుకున్న తర్వాత ఇవన్నీ నీట్గా అయితే పెడదాం. పేపర్స్ అయితే తీసేద్దాం. ఓకేనా? అన్నీ అయినాక మళ్ళీ చూపిస్తా. వర్క్ అయితే జరుగుతుంది, ఇంకా కంప్లీట్ కాలేదు. కానీ పిల్లలకి ఇంకా ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి ఫస్ట్ అయితే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ దోశ అయితే వేస్తున్నా. ఇంకా వాళ్ళు టిఫిన్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు వర్క్. ఇంకా నేను పని అంతా కంప్లీట్ అయిపోయి స్నానం అయ్యాక అయితే టిఫిన్ అయితే చేస్తా. ఇలా చూస్తూ ఉండండి. ఇలా ఇక్కడైతే పిల్లలు అయితే తింటున్నారు. ఇంకా ఇంట్లో అంతా డస్ట్ ఉంది కాబట్టి ఇక్కడైతే ప్రశాంతంగా కూర్చొని తింటున్నారు. ఇంకా పిల్లలు అయితే బయట తినేస్తున్నారు. ఇంకా కిచెన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ హాల్లోకి అయితే వచ్చిన హాల్లో అయితే ఫుల్ డస్ట్ అయిపోయింది. అసలు అనవసరమైన సామాన్లు అలాంటివి ఏమీ లేవు, కానీ డస్టే బాగా ఉంది. అసలు ఎందుకు ఇంత డస్ట్ వస్తుందో అస్సలు అర్థం కావడం లేదు. ఇంకా ఆ డస్ట్కి కిచెన్లో క్లీన్ చేసినప్పుడు అయితే ఏం అనిపించలేదు, కానీ ఇంకా హాల్లోకి రాగానే ఫుల్ కోల్డ్ అయితే అయిపోయింది. వెంట తుమ్ములు అయితే వచ్చేసినాయి. ఇంకా నా ఫేస్ కూడా చేంజ్ అయిపోయింది అట్లా కోల్డ్ అయ్యేసరికంటే. ఇంకా ఎలాగోలా ఇంకా ఇలా నీట్గా అయితే అన్ని టీవీ దగ్గర ఇలా షెల్ఫ్స్లలో అయితే అన్నీ క్లీన్ చేసినాము. ఇంకా అనవసరమైన ఏమన్నా ఉంటే కూడా పడేసినాము. అన్నీ ఏం కావాలో అన్నీ పెడతాం, కానీ పిల్లల బొమ్మలన్నీ తీసుకొచ్చి మళ్ళీ హాల్లో పెడతారు. మనం ఎన్నిసార్లు లోపల పెట్టినా వాళ్ళు తీసుకొచ్చి హాల్లోనే పెడతారు. ఇంకా పిల్లల్ని అయితే ఆపలేము. సో ఇక అలాగా ఇంకా క్లీనింగ్ అయితే చేసేస్తున్నాను. ఇంకా కొన్ని పిల్లల బొమ్మలు అయితే అవి అట్లనే పెట్టేసిన, ఎందుకంటే వాళ్ళు అసలు ముట్టనివ్వట్లేదు. ఇంకా ఇలాగైతే మొత్తం క్లీనింగ్ అయితే జరిగింది. ఇంకా తుడవలేను. ఫస్ట్ అయితే క్లీనింగ్ అయిన తర్వాత అయితే వీడియో అయితే రికార్డ్ చేసిన. ఇంకా మా చిన్న పాప మళ్ళీ తీసుకొచ్చి బెడ్లో అయితే అన్ని సామాన్లు అయితే వేసి మళ్ళీ ఆడుతుంది. సో మనం ఎంత క్లీన్ చేసినా కానీ పిల్లలు ఉన్నప్పుడు పిల్లలు ఏదో ఒక సామాన్లు తీసుకొచ్చి పడేస్తారు కాబట్టి ఇంకా డస్ట్ అయితే మళ్ళీ అవుతుంది. సో కిచెన్ అయితే ఇట్లా నీట్గా అయిపోయింది. ఇంకా అంతకుముందు వర్క్ చేసేటప్పుడు తిట్టుకుంటా చేసుకుంటా ఇంకా వర్క్ అయితే చేసిన ఇదంతా ఏం డస్ట్ అనుకుంటా, కానీ క్లీనింగ్ అయిన తర్వాత మాత్రం మంచిగా అనిపిస్తుంది. ఎంత మంచిగా అనిపించిందో. ఇంకా ఇది ఒక 1 వీక్ ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా పిల్లలైతే మళ్ళీ డస్ట్ చెత్త అన్నీ చేసేస్తారు. సో అంతే, ఇంకా కొంచెం పిల్లలు పెద్దగా అయిపోతే ఇంకా ఇల్లు అయితే నీట్గా ఉంటుంది. ఇంకా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది మనం ఇల్లు నీట్గా ఉంచుకోవాలి అని చెప్పేసి. సో ఇలాగా నా వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ హస్. టైం వచ్చేసి ఇప్పుడు 11 o'clock అవుతుంది. ఇంకా ఇప్పుడు ఇక మంచిగా స్నానం అయితే చేసి ఇప్పుడైతే నా టిఫిన్ అయితే చేస్తున్న దోశ. నువ్వు ఏం తింటున్నావు? చిప్పా. ఓకే, చూస్తూ ఉండండి.